ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు. ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలు వద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలుకు మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం. మంచి ముచ్చట చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతుకున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు, ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు షాక్ ఇచ్చింది. ఉంగలుడన్ స్టాలిన్ అంటే మీతోనే స్టాలిన్, ఉంగలుడన్ అంటే మీతోనే అంట తమిళంలో. మీతోనే స్టాలిన్ అనే పథకంలో స్టాలిన్ పేరు ఆ స్కీమ్ ప్రకటనతో దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫోటో వాడకుండా అడ్డుకోవాలని సూచించింది. మంచి ముచ్చట. ఎందుకంటే జగనన్న అండ, జగన్మామ అండ అని ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ కిట్టు బతుకున్నోళ్ళు వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తలేదు. స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి పేరు పెట్టండి పథకానికి. ఏ ఒక్క నా కొడుకు ఎందుకో పెట్టలేదు శ్రీకాంతాచారి పేరు. ఎందుకో జయశంకర్ సారు ఒక్క పథకం కూడా తీసుకురాలే మీరు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక్క పథకం ఎందుకో తీసుకురాలే. వీళ్ళు కదా అసలైన యోధులు వాళ్ళు కదా. మన కాలోజీది ఒక్క పథకం ఎందుకో తీసుకురాలే. పథకాల పేర్లు మీ అయ్యల పేర్లు, మీ తాతల పేర్లు, ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి గదే నెహ్రూ, గదే ఇందిరా, గదే రాహుల్, ఇదే నమ్మొత్తం ఇక మీది కథ. డిఫరెంట్గా ఎందుకు చేయట్లేదు అంటున్నాం. ఎందుకు వీళ్ళంతా చరిత్రకారులు కాదా? ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నా చరిత్ర ఎవరికన్నా తెలుసా తెలంగాణ రాష్ట్రంలో? కాళోజీ కన్నా చరిత్ర ఎవడన్నా తెలుసా తెలంగాణ రాష్ట్రంలో? శ్రీకాంతాచారి అమరుడు అయితేనే కదా, ఎల్బీ నగర్లో అమరుడు అయితేనే కదా తెలంగాణ ఉద్యమం ఉలిక్కి పడింది. మరి శ్రీకాంతాచారి పేరు ఎందుకో ఒక్క పథకానికి తీసుకురాపోతే అటు బీఆర్ఎస్కు సోయలేకపోయా, టీఆర్ఎస్కు సోయలేకపోయా, ఇక్కడ కాంగ్రెస్ ఓడికి సోయలేకపోయా. ఏమన్నా మన డబ్బా మనం కొట్టుకోవాలి చెక్క భజన.